వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత నెల రోజుల క్రితం ఒక రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నిర్వర్తించిన రైడ్లో ఒక కేసు తీసుకోవడం జరిగింది. ఆ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిల యొక్క ఇంట్రాగేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చిన లీడ్ని బేస్ చేసుకొని మరియు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఢిల్లీలో ఒక గోడౌన్లో ఈ మెటీరియల్ ఉందని తెలిసిన తర్వాత అంతర్రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఈ మెటీరియల్ని తీసుకురావడానికి ఇంటెలిజెన్సు, లోకల్ ఢిల్లీ పోలీసు మరియు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అక్కడున్న ఫారెస్ట్ వారి యొక్క సారథ్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 10 టన్నుల రెడ్ శాండిల్ని, 8 కోట్ల విలువ చేసే రెడ్ శాండిల్ని అక్కడ సీజ్ చేసి లోకల్ కోర్టు యొక్క పర్మిషన్తో ఇక్కడికి తరలించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం, మెటీరియల్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్లో కంప్లీట్గా సహకరించిన ఇంటెలిజెన్స్ విభాగము, ఫారెస్ట్ విభాగము, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్, అక్కడ ఢిల్లీ ఫోర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రెడ్ శాండిల్ని మ్యాక్సిమం ఈ విధంగా మనం ఇతర రాష్ట్రాల నుండి కూడా సీజ్ చేసి తీసుకురావడం అనేది ఈ మధ్యకాలంలో గుజరాత్ నుండి కానీ లేదా తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల నుండి కూడా లాస్ట్ టైం ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ని, అటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ని, ఇటు మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించుకుంటూ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారు, సెల్వన్ గారి ఆధ్వర్యంలో అయితేనేమి, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్సు మరియు ఇటు ఇంటెలిజెన్స్ విభాగాలు అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ రెడ్ శాండిల్ని కంప్లీట్గా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఎవరైతే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో దాదాపు 4-5 మెంబర్స్ మీద వరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ వివిధ జిల్లాల్లో ఎవరైతే ఈ రెడ్ శాండిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఫ్రీక్వెంట్గా వారిపై ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్, ఎస్పెషల్లీ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నుండి వెళ్ళిన ఆఫీసర్స్, ముఖ్యంగా దీనికి సారథ్యం వహించిన శ్రీనివాసు, తర్వాత వీళ్ళతో పాటు ఈ షేక్ ఖాదర్ బాసా మరియు వారి మొత్తం బృందాన్ని రివార్డ్స్ ప్రకటిస్తూ అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్టోరేజ్ అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇట్ విల్ గెట్ ఆల్, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు పాత కేసులో 2 అరెస్ట్ చేశాము. ఆ కేసు లీడ్ చేసుకుని వీళ్ళని తీసుకురావడం జరిగింది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బై రోడ్డు మార్గాన అన్ని రకాలుగా తరలించారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.